హలో గైస్, మన శంకర వరప్రసాద్ గారి మూవీకి అంటే పోస్టర్ వేయలేదు వెంకటేష్ గారిది అని చెప్పారు కదా. సో పోస్టర్ వేయలేదు, వెంకటేష్ గారు కలిసి ఉన్న ఫోటో దిగలేదు, వెంకటేష్ గారిని వాడుకొని వదిలేసారు అని చెప్పి. యాక్చువల్లీ వెంకటేష్ గారిని ఈ సినిమాలో రికమెండ్ చేసిందే చిరంజీవి గారు. అనిల్ రావిపూడి గారితో మాట్లాడి ఆ క్యారెక్టర్కి సజెస్ట్ చేసి ఆయన కోసం కొత్తగా రాపించుకొని మరీ తీసుకొచ్చి చేయించింది చిరంజీవి గారు అంట. అదే అనిల్ రావిపూడి గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. సో మీరు ఇంకా నెగిటివ్ చేయాలని కూడా చేసుకోరు. అండ్ అంతేకాకుండా ఇటు వెంకటేష్ గారు, ఇటు చిరంజీవి గారు, అనిల్ రావిపూడి అందరూ ఉన్నప్పుడు చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, ఇంకేదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి, వెంకటేష్ నువ్వైనా చెప్పు, నేను నీ సినిమాలో కూడా యాక్టింగ్ చేసి అవకాశం ఉంటే నీ సినిమాలో కూడా నేను వచ్చి క్యామియోలైనా లేదంటే కలిసి సపరేట్ ఒక మూవీ అయినా కానీ ప్లాన్ చేద్దామని చెప్పి కూడా ఆయన చెప్పిండు. సో వాళ్ళ మధ్యన అంత ఫ్రెండ్షిప్ ఉంది. మీరు అవకాశం దొరికింది కదా అని నెగిటివ్ చేయాలనుకుంటే, సో అంటే మీకు ఎక్కడ ఏ ప్యాంట్ దొరకకపోతే ఏదో ఒక ప్యాంట్ లాగాలని, ఎక్కడో ప్యాంటు తీసి గుంజాలని అనుకుంటే కరెక్ట్ కాదు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ. సో టైటిల్ ఏమో పెద్దగా ఉంది, రికార్డులు కూడా అదే రేంజ్లో దూసుకెళ్తుంది. నిన్ననే బ్రేక్ ఈవెన్ టచ్ అయిపోయింది. సో ఈరోజు లాభాల్లోకి వెళ్ళింది. అంతేకాకుండా కొత్త రికార్డులను సెట్ చేయబోతోంది మన శంకర వరప్రసాద్ గారు మూవీ. మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేస్తూ చూడడం అయితే స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ ట్రై టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా వీలైతే చేయండి. అండ్ ఒకవేళ హైప్ ఇవ్వాలనిపిస్తే హైప్ ఇవ్వండి. ఈ రోజుకి వచ్చిన కలెక్షన్స్ ఎన్ని, అండ్ చాలామంది దీన్ని నెగిటివ్ చేస్తున్నారు, పర్లేదు. ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు, పర్లేదు. సో ఒక హిట్ టీవీ న్యూస్ యాంకరే మాట్లాడుతున్నాడు. సో ప్రొడ్యూసర్ని కనుక్కొని మరి చెప్తున్నాడు కలెక్షన్స్ అన్నీ నిన్నటికే బ్రేక్ ఈవెన్ అయిందని కూడా. కావాలంటే మీరు న్యూస్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో అంతేకాకుండా ఒక కుటుంబం అయితే ఏకంగా అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, అంటే దగ్గర ఇప్పుడు సపోజ్ అన్నయ్యలు, బాబాయిలు, పిన్నిలు ఉంటారు కదా, ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అరౌండ్ ఒకే ఊరు నుంచి 140 మంది టికెట్లు బుక్ చేసుకొని థియేటర్కి వెళ్ళారంట. కొన్ని థియేటర్లలో అంటే ఎక్కువ మంది అయిపోయి సో సీట్లు జరగకపోతే కొత్త చైర్స్ వేయడం మన శంకర వరప్రసాద్ మూవీకి చూస్తున్నాం. అంతేకాకుండా ఎక్కువ మంది అడ్వాన్స్ బుక్ చేసుకుంటున్నారు. సో ఒకటి తర్వాత ఒకటి పెరుగుతూనే ఉన్నాయి తప్ప సో ఎక్కడ కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కనబడుతున్నాయి. సో అది మన శంకర వరప్రసాద్కు ఉన్న టికెట్ బుకింగ్స్ కానీ, బుక్ మై షోలో ఎక్కువ మంది బుక్ చేసుకోవడం కానీ, అడ్వాన్స్ బుకింగ్స్ కానీ, సో అట్లా కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, పర్లేదు, వాళ్ళు ఏడుస్తూనే మనకు మంచిది. కలెక్షన్స్ అయితే మంచిగానే వస్తున్నాయి. సో అంటే హౌస్ఫుల్ అయినా కూడా సో ఎక్స్ట్రా చేసి వేయడం అంటే కొన్ని గ్రామాలలో మహిళలు, పిల్లలు అండ్ పెద్దలు చాలామంది కలిసి వెళ్ళడం, అంటే ఒకప్పుడు పాత సినిమాలు గుర్తు చేస్తున్నారంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అంటే చాలా ఓల్డ్ సినిమాలకు ఇట్లా జరిగేది. అంటే కొందరు కలిసి అంటే ఇట్లా జాతరకి వెళ్ళినట్టు సినిమాకి వెళ్తున్నారు. ఒకప్పుడు ఉండేది ఇది చిరంజీవి గారి సినిమాలకు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అనిల్ రావిపూడి దయ వల్ల సో ఒక పండగకు ఫ్యామిలీ అందరు కలిసి మంచిగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నారు అనేది టాక్ వినిపిస్తుంది. సో అది ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేసి హ్యాష్ట్యాగ్ మన శంకర వరప్రసాద్ కొట్టినా కూడా మీకు తెలుస్తుంది ఎంతమంది, ఎట్లా ఉంది క్రేజ్ మూవీకి సంబంధించి. మీరు చూడలేదు కదా, మీరు ఇంట్లో కూర్చున్నారు కదా, మీ ఫేవరెట్ హీరో కాదు కదా, అయినంత మాత్రాన మీరు నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి కలెక్షన్స్. సో ఫేక్ చేస్తున్నారు అని మాట్లాడి కింద కామెంట్లు పెట్టినంత మాత్రాన యూజ్ లేదు. సో ఆ రేంజ్లో దూసుకెళ్తుంది. అండ్ ఈ రోజుకి వచ్చేసరికి 292 కోట్ల కలెక్షన్స్ అయితే వరల్డ్ వైడ్గా గ్రాస్ వచ్చింది. సో రేపటితో 300 crores క్లబ్లో చేరనుంది. ఓవర్సీస్ నుంచి వెళ్ళి 39 crores. అండ్ నార్త్ అమెరికా నుంచి వెళ్ళి 2.8 million క్రాస్ చేసింది. సో అది కొత్త రికార్డు చిరంజీవి గారి సినిమాలలోనే. సో అంటే నార్త్ అమెరికాలో ఓన్లీ స్పెసిఫిక్గా ఓవర్సీస్లో 2.8 million క్రాస్ అవ్వడం అది చిరంజీవి గారి సినిమాలో హైయెస్ట్. సో వాల్తేరు వీర్య తర్వాత ఇదే సినిమా అంట. సో అక్కడ కూడా తన రికార్డులను తనే బ్రేక్ చేసుకుంటున్నాడు. సో ఎక్కడ కూడా తగ్గట్లేదు కలెక్షన్స్. 300 crores మరికొద్ది రోజుల్లో రాబోతుంది. అండ్ వెంకటేష్ గారికి, చిరంజీవి గారికి మధ్యన కలిసిన ఒక్క ఫోటో కూడా వేస్తలేరు. వెంకటేష్ గారిని పక్కన పెట్టారన్నారు. సో ఆల్రెడీ ఫోటో వేసిరు, ఇప్పుడు కలెక్షన్స్లో కూడా ఫోటో వేసిరు, కావాలంటే చూసుకోర్రి. సో వాళ్ళిద్దరు కలిసి ఉన్న కలెక్షన్స్ ఉన్న ఫోటో ఎందుకు అసలే అన్నారు, వచ్చేసింది. సో చూడండి.
292 crores వరల్డ్ వైడ్ గ్రాస్ 7 daysకి అని చెప్పి వెంకటేష్ గారిది ఒక పక్కన, చిరంజీవి గారిది ఒక పక్కన వేసారు. సో ఇట్లా నేను ప్రతి పాయింట్ ఏదైతే అసలు అవసరం లేని పాయింట్ ఉంటుందో, ఏదైతే నెగిటివ్ వేయడానికి చూస్తారో వాళ్ళకి అవే దొరుకుతూ ఉంటాయి, అవే పట్టి లాగుతూ ఉంటారు. పర్లేదు, అలాంటివి జరుగుతూనే ఉండాలి, ఇట్లా కలెక్షన్స్ దాటుతూనే ఉండాలి. మరికొద్ది రోజుల్లో 350 crores to 400 crores మధ్యలో రాబోతుంది. నెక్స్ట్ వీక్ వరకు మోస్ట్లీ అది అచీవ్మెంట్ చేసే అవకాశం ఉంది. సో చిరంజీవి గారి కలెక్షన్స్లో టాప్ కలెక్షన్స్ మనశంకర వరప్రసాద్ అవుతుందని నేను అయితే ఫీల్ అవుతున్నా. సో ఇది ఫ్రెండ్స్, 8 రోజులకు గాను 292 crores వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.